ఈ రైతు భరోసా అంటే 15,000 అన్నాడు, 12,000 చేసిండు. చేసిన దాంట్లో కూడా తప్పపడాల్సిన అవసరం లేదు. రుణమాఫీ చేసిండు కాబట్టి బడ్జెట్ లోటుపాట్లు మన ఇంట్లో మనం సంసారం చేసుకున్నప్పుడు అన్ని తీర్లు చేయలేము. చేసినా ఏం పర్వాలేదు అనిపిస్తుంది. అవునండి, సాగుకి ఇస్తేనే బాగుంటుంది. గుట్టలకు, గోండలకు, కొండలకు, రియల్ ఎస్టేట్ చేసే ప్లాట్లకు ఇస్తే ఏం లాభం ఉంది? అది రుణమా? అది రైతు బంధు కాదు కదా. వస్తుంది కానీ అది అవసరం లేదు. అది వస్తుంది, అమలు అవుతుంది కానీ అదైతే అవసరం లేదు. వస్తుంది, గ్యాస్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. బాగుంది, బాగున్నది. ఇక అది ఆయన చేతకంతనం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ నుండి కొట్లాడినప్పుడు గవర్నమెంట్ మీద ప్రెజర్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇక ఆయన ఫామ్ హౌస్ పరిమితమైనప్పుడు ఇక అభివృద్ధి కుంటుపట్టదు. వీళ్ళకి నచ్చింది వీళ్ళు చేసుకుంటూ పోతారు. చేయవలసిందే. ఎందుకంటే సామాన్యులు చనిపోయినప్పుడు కూడా స్పందించినప్పుడు నువ్వు ఒక్కసారి బారిగేట్లు తీయడం, తొక్కిసలాట, నువ్వు మామూలుగా రావాలి. నువ్వు అంత అంగు ఆర్వాటాలతో రావాల్సిన పని లేదు. చెప్పలే, ఉండొచ్చు, అవినీతి చేసింది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. హార్డ్ వర్కర్, శ్రమజీవి, సామాన్య కార్యకర్త, సామాన్యులు కాంచి లీడర్ వరకు ఒకే పనితీరు ఆయనది. లీడర్ పోయిన అదే పని, మామూలు ఒక ఓటర్ పోయి నాకు ఇట్లా ఇబ్బంది ఉంది కొడక అంటే కూడా అదే పనితీరు. ఓకే.